హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. ఈ వీడియో రీసెంట్గా మేము విజిట్ చేసిన ఒక ప్లేస్ గురించి. ఇది మెయిన్ దుబాయ్లో ఒక ప్లేస్ అన్నమాట, డ్రాగన్ మార్ట్ అని చెప్పి. అక్కడికి మేము స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యేసరికే అరౌండ్ ఆఫ్టర్నూన్ 2:30, 3 అయిపోయింది. వి హియర్ దట్ నైట్ బాగుంటుంది మార్ట్, లైటింగ్ అది బాగుంటుంది అని చెప్పి అంటే సరేలే ఈవినింగ్స్ స్టార్ట్ అవుదామని చెప్పి ఈవినింగ్స్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అరౌండ్ 3కి స్టార్ట్ అయ్యాము. మేమున్న దగ్గర నుంచి దుబాయ్ మెయిన్ సిటీకి అండ్ అక్కడ ఉన్న డ్రాగన్ మార్ట్కి వెళ్ళడానికి మాకు చాలా టైం పట్టేసింది. మధ్యలో చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకొని అప్పుడు వెళ్ళామన్నమాట. నాకు తెలిసిన చాలామంది ఇండియా నుంచి ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ అందరూ దుబాయ్ అనగానే డెజర్ట్ అలా ఎలా అనుకుంటారు. ఈరోజు నేను మీకు చూపిస్తాను అసలు దుబాయ్లో ఎలా ఉంటుంది. ఒక రోడ్ పైన మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల చూస్తే ఎలా ఉంటుంది, అసలు నిజంగానే డెజర్ట్లో బతుకుతున్నారా జనాలు, లేదంటే ఇంకా ఏమైనా మంచిగా ఉందా అని చెప్పి. అండ్ అఫ్ కోర్స్ మా ఫన్నీ కాన్వర్జేషన్ కంపల్సరీ ఉంటుంది. ఆ ఫన్నీ కాన్వర్జేషన్ ఎంజాయ్ చేస్తూ నేను మా హస్బెండ్ ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ నాకైతే ఏం తెలియదు, నేను జస్ట్ ఫాలో అయిపోవడమే మా హస్బెండ్ని. తను ఎలా చెప్తే అలా ఫాలో అయిపోవడమే. బట్ అక్కడికి వెళ్ళాక నాకేమైనా కావాలి అంటే మాత్రం కొంచెం గొడవ చేసి కొనిపించుకుంటాను అనమాట. అందుకే ముందే చెప్తున్నాను, డ్రాగన్ మార్ట్ అంటున్నావు, డ్రాగన్ అనగానే నాకు ఏదో చైనా మార్ట్లాగా అనిపిస్తుంది, అక్కడ నాకు ఏమైనా నచ్చినవి కొనలేదంటే మాత్రం బాగోదు అని చెప్పి. తను ఏంటంటే అసలు ఫస్ట్ చూసిన తర్వాత నీకు నచ్చితే నేను తీసుకుంటాను అని ప్రామిస్ చేసి తీసుకెళ్లారు. నేను కూడా అఫ్కోర్స్ షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి స్టార్ట్ అయిపోయామన్నమాట. దారిలో నేను బాగా అబ్జర్వ్ చేసింది హౌసెస్ అండి. ఆర్కిటెక్చర్ అసలు ఎంత బాగుందో అంటే, నార్మల్ హౌస్ కూడా కొంచెం డిఫరెంట్గా, మన సైడు మనం అలాంటి హౌసెస్ చాలా రేర్గా చూస్తాము. చాలా లగ్జూరియస్గా కట్టుకున్నారు ఆ హౌసెస్. ఆర్కిటెక్చర్ నాకు చాలా నచ్చింది. మనకులాగే ఇక్కడలాగానే యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా దుబాయ్ దగ్గరకు వచ్చే కొద్దీ మనకి సిటీ వైబ్స్ అనేవి బాగా కనిపించాయి అన్నమాట. మేముంటున్న ఏరియాలో మరి అంత సిటీ ఏం కాదు చెప్పాలంటే. మేము ఉండేది ఒక చిన్న విలేజే అలా ఉంది అంటే ఇంకా దుబాయ్ మెయిన్ సిటీ ఎలా ఉందో మీరు ఒకసారి అసలు ఇమాజిన్ చేసుకోవచ్చు. మేము దగ్గరికి వచ్చేసాము. ఇది వచ్చి షార్జాలో మాకు కొంచెం వర్క్ ఉండి షార్జాలో ఆగామన్నమాట. అక్కడ నుంచి దుబాయ్లో మెయిన్ మార్ట్ ఏదైతే మేము వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి ఎన్రూట్ అయిపోయాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే రూట్ తెలియాలి. రూట్ ఎంత బాగా తెలియాలి అంటే మనం ఎలాంటి చిన్న చిన్న థింగ్స్ కూడా ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. వెహికల్ ఉన్న, డ్రైవింగ్ వచ్చినా కూడా రూట్ తెలియకపోతే ఇబ్బంది అవుతుంది. ఇదే మనం వెళ్ళాలనుకున్న డ్రాగన్ మార్ట్ ఎంట్రన్స్. ఈ డ్రాగన్ మార్ట్ అంతా లోపలికి వెళ్ళడం తర్వాత సంగతి. ముందైతే కార్ పార్కింగ్ కోసం మేము పడ్డ కష్టాలు అసలు మామూలు కష్టాలు కాదు. పార్కింగే ఏకంగా పెద్ద ఊరంత ఉంది. అంత పెద్ద ఊరంత పార్కింగ్లో మా కార్ పెట్టడానికి అసలు స్పేసే లేదు. చూడండి, ఇక్కడ కార్స్ వెతుక్కుంటున్నారనమాట వాళ్ళు, కారు పార్క్ చేయడానికి ఎక్కడైనా స్పేస్ దొరుకుతుందేమో అని చెప్పి. అరౌండ్ మేము ½ an hour తిరిగాము అలాగా ఆ పార్కింగ్ లాట్ అంతా. ½ an hour తిరిగిన తర్వాత ఇంకచ్చా మనకి ఇది దొరికేలా లేదు పార్కింగ్ లాట్ అని చెప్పి ఇంక వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు మాకు పార్కింగ్ లాట్ దొరికింది. సో పార్క్ చేసేసి ఇంకా డ్రాగన్ మార్ట్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో మనకి ఇలా డ్రాగన్ మార్ట్ అని చెప్పి చిన్న లైటింగ్, తర్వాత వాటర్ ఫౌంటైన్ ఇదంతా ఉంది. ఇది ఫోటోలో లేదంటే వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ ఒరిజినల్గా చూస్తే నిజంగా చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఆ వైబ్ అంతా, వాటర్ ఫౌంటైన్ అదంతా చల్లగా ఉందన్నమాట. చాలామంది అనుకుంటారు వెచ్చగా ఉంటుంది, వేడిగా ఉంటుంది దుబాయ్ అనేసరికి అనుకుంటారు. బట్ ఐ డోంట్ థింక్ సో. డే అంతా వేడిగా ఉన్నా కూడా నైట్స్ చల్లబడిపోతుంది. సో వీ కెన్ సర్వైవ్. ఇది వచ్చి ఎంట్రన్స్. డ్రాగన్ మార్ట్ అనగానే, డ్రాగన్ అన్న పేరు వినగానే మనకి ఏం గుర్తొస్తుంది? చైనానే. నేను కూడా అదే అనుకున్నాను. ఇది నిజంగానే అదే, చైనా మార్టే. కాకపోతే మనకి అన్ని నార్మల్ అరేబియన్ మార్ట్స్లో కంపారిటివ్గా చూసుకుంటే ఇక్కడ కొంచెం
ప్రైజెస్ తక్కువగా ఉంటాయి. నాకు అనిపించింది కంపారిటివ్లీ మిగతా చోట్లతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం ప్రైజెస్ తక్కువగా అనిపించాయి. మార్ట్ అయితే చాలా పెద్దది ఉంది. మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోలో మార్ట్కి సంబంధించిన మ్యాప్ కూడా చూపిస్తాను. ఈ మార్ట్లో లేని వస్తువు అంటూ లేదు, అన్నీ ఉన్నాయి. మనకి అన్నీ కూడా ఇమిటేటివ్ థింగ్స్ అనమాట, ఒరిజినల్స్ కాదు. ఇమిటేషన్కి సంబంధించిన థింగ్స్. చైనా అనగానే మనకి అదే అనిపిస్తుంది కదా, ప్రతి దానికి ఇమిటేషన్ ఉంటుంది. ఇవన్నీ విగ్గులు అనమాట. ఎవరికి ఏ విగ్ కావాలో ఆ విగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి చూడగానే అబ్బా ఇంత పెద్ద పెద్ద జుట్లు ఉంటే ఎంత బాగున్నో అనిపిస్తుంది నాలాంటి జుట్లు లేని వాళ్ళకి. నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ఏదో చూస్తున్నాను. ఆవిడ నాకు సజెస్ట్ చేస్తుంది అనమాట. నేను చూసిన తర్వాత వచ్చి ఇది వేసుకోండి, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, మీరు కర్లీ హెయిర్ కదా అని చెప్పి సజెస్ట్ చేసి మరి ఒక క్లిప్ చూపించింది. ఇవి చూసారా, ఇవి ఫ్రంట్ హెయిర్ లేని వాళ్ళకి క్లిప్స్ అన్నమాట. నేను చూస్తున్నవి ఫ్రంట్ హెయిర్ లేకపోయినా విగ్ ఉంది, బ్యాక్ హెయిర్ లేకపోయినా విగ్ ఉంది, అసలు హెయిరే లేకపోయినా కూడా విగ్ ఉంది వీళ్ళ దగ్గర. ఆవిడ నాకు మీకు ఫ్రంట్ హెయిర్ బాగానే ఉంది కదా, బ్యాక్ లెంత్ కోసం ఇది ట్రై చేయండి అని చెప్పి అలాంటి క్లిప్స్ అవన్నీ ఇస్తుందన్నమాట. అయితే నేను నా హెయిర్కి సూట్ అయ్యేలాంటిది చూపించమన్నాను. అలా కనిపిస్తున్నాయి కానీ చాలా క్వాలిటీ ఉందండి. అది చూడడానికి చాలా బాగున్నాయి. మనం వేసుకుని వెళ్తే బయటికి ఎవరు ఈవెన్ కనిపెట్టలేరు కూడా ఇది ఒరిజినల్ హెయిరా లేకపోతే విగ్గా అనే విషయం కూడా. సో నేనైతే వద్దులే అని చెప్పేసి అన్నాను. బట్ మా హస్బెండ్ అసలు ట్రై చేయి, అసలు ఏమైంది అని చెప్పేసి అంటే ఒకటి ఏదో ట్రై చేశాను. నా కర్లీ హెయిర్కి సూట్ అయ్యేలాగా ఇంకొక క్లిప్ సజెస్ట్ చేసింది ఆవిడ. సో అదేంటి అంటే జస్ట్ పోనీలాగా వస్తుంది అనమాట. సో అది ఆ ఒక్కటే 40 dirhams చెప్పారు. ఇక్కడ ఏంటంటే బార్గెనింగ్ ఉంటుంది, మనం బేరాలు ఆడుకోవచ్చు. మమ్మీని తీసుకొస్తే మంచిగా బేరాలు ఆడచ్చు అనమాట. మనకి బేరాలు ఆడడం రాదు. సో అది 40 dirhams చెప్పారు, అరౌండ్ 30 dirhamsకి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 700+ వస్తుంది, 720, 730 అలా వస్తుంది. సో అక్కడే మనకి స్పైసెస్ ఏమీ ఇది లేదు అనడానికి ఏం లేదు, ఎండిపోయిన పువ్వులతో సహా అన్నీ అమ్మేస్తున్నారు. ఇవి జస్ట్ బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం యూజ్ చేస్తారనుకుంటా. అన్ని ఫ్లవర్స్ అన్నీ ఎండబెట్టి అమ్మేస్తున్నారు అక్కడ. అండ్ పక్కనేమో మనకి చైనా అనగానే మొబైల్స్ గుర్తొస్తాయి కదా. సో మొబైల్ గ్యాడ్జెట్స్, మొబైల్ స్టాండ్స్ లాంటివి, బ్యాక్ పౌచెస్, ఇంకా చాలా వెరైటీ ఆఫ్ మొబైల్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. షాప్స్ వరుసగా ఉన్నాయన్నమాట. మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు, అడగచ్చు, అడిగి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు.
చెప్పాను కదా డ్రాగన్ మార్ట్కి సంబంధించిన ఒక మ్యాప్ ఉంది అని చెప్పి, ఇదే ఆ మ్యాప్. చూడండి, మేము ఇందులో సగం కూడా తిరుగుండం. ఆ బ్లాక్స్ లాగా ఉన్నదంతా కూడా మొత్తం మార్ట్ అనమాట. సో ఆ మార్ట్ అంతా తిరగాలి అంటే అట్లీస్ట్ ఒక 3-4 డేస్ కన్నా పట్టొచ్చేమో. మేము వెళ్ళి మహా అయితే తిరిగి ఒక 2 అవర్స్కే మాకు లెగ్ పెయిన్స్ అదంతా అనిపించేసింది. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని ఇండియన్ బ్రాండ్స్ లాంటివి, లేదంటే మనం యూజ్ చేసే లాంటి ఐటమ్స్ కొన్ని అయితే నాకు కనిపించాయి. కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అందులో ఈ బటర్ఫ్లై ఒకటి. అసలు ఈ బటర్ఫ్లై లైట్ ఎంత నచ్చిందో నాకు. లైట్ జస్ట్ వెలగడమే కాకుండా అది వింగ్స్ అలా ఊగుతున్నాయన్నమాట. మనం ఇంట్లో ఇలా షోకేస్లో కానీ ఒక లైట్ బెడ్ లైట్ లాగా కానీ పెట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది. దుబాయ్లో ఫేమస్ చాక్లెట్ కునాఫా, అలాగే కునాఫా స్వీట్ కూడా ఉంటుంది. నేను ఇన్ని రోజులైనా దుబాయ్ వచ్చి ఇప్పటి వరకు తినడానికి సిచ్యువేషన్ సపోర్ట్ చేయలేదు, అండ్ నేను తినలేదు కూడా. మెయిన్లీ నాకు స్వీట్స్ చాక్లెట్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ అక్కడ ఒక స్వీట్ స్టాల్ ఉంది. వాళ్ళు జస్ట్ మాకు శాంపిల్కి టేస్ట్ చూడమని చెప్పి ఇచ్చారనమాట. ఇంత దూరం వచ్చి కునాఫా చాక్లెట్ తినకుండా ఉంటే ఎలా అని చెప్పి టేస్ట్ చేశాను. నిజంగా చాలా బాగుంది కునాఫా. అంటే చాలా డిఫరెంట్గా ఉంది, లోపల చిన్న క్రంచీగా. నేను పిస్తా ఫ్లేవర్లో తిన్నాను అనమాట. బాగా అనిపించింది. వెంటనే అసలు చాక్లెట్సే నచ్చవు నాకు, అలాంటిది నేను కూడా తీసుకుందాం బాగుంది అనేసరికి ఇంకా మా హస్బెండ్ కూడా తీసుకున్నాం అనమాట. అలా మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం. కునాఫా చాక్లెట్ మీరు కూడా దుబాయ్ వస్తే కంపల్సరీ ట్రై చేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది, బట్ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. జస్ట్ ఒక చిన్న బార్ 600 పెట్టుకున్నాం మన ఇండియన్ కరెన్సీలో. చాలా బాగుంది టేస్ట్ అయితే. బట్ చాక్లెట్స్ ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. మా హస్బెండ్ తింటారు చాక్లెట్స్, నేను తినకపోయినా తన కోసం తీసుకుందామని చెప్పి అడుగుతున్నారనమాట. అంటే ఆఫర్ ఏమైనా ఉందా, డిస్కౌంట్ ఏమైనా ఉందా అని చెప్పి. అండ్ పర్టికులర్ ఫ్లేవర్ కోసం అడుగుతున్నారు. ఆ ఫ్లేవర్ దొరుకుతుందా ఏమో అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఫ్లేవర్ అయితే దొరకలేదు. బట్ ఉన్న పిస్తా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది.
ఇక్కడ ఈ షాప్ గురించి కంపల్సరీ చెప్పాలి. అసలు ఎంత బాగున్నాయో ఒక్కొక్క పీస్, ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం అన్నట్టు. అక్కడ నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే ఇది ఏదో స్వర్గం లాంటి ఒక ప్రపంచమేమో అనిపిస్తుంది. ఫ్లవర్స్ ఇవన్నీ చూసి నేను ఎన్ని రోజులు అయిపోయిందో. రియల్ ఫ్లవర్స్, రియల్ ప్లాంట్స్ లాగానే ఉన్నాయి ఇవన్నీ చూడడానికి. చాలా బాగున్నాయి. కొన్ని కొనుక్కొని తీసుకెళ్ళిపోదాం అనిపించింది. అండ్ ఆ సెక్షన్ అంతా ఒక దగ్గర అనమాట. ఫ్లవర్స్, ఫ్రూట్స్, లేకపోతే ఈ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవన్నీ ఒక సెక్షన్. సో మొత్తానికి మేము చూడగలిగినంత వరకు చాలా వరకు చూసాము. ఇంకా అక్కడ నుంచి మా కాళ్ళు అసలు చాలా దారుణంగా పెయిన్ వచ్చేసింది. ఇంకా రిటర్న్ అయిపోదామని చెప్పి బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా చూపించాల్సింది చాలా ఉంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మిగతా పార్ట్ కూడా కవర్ చేస్తాను. ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా ఏమున్నాయి ఐటమ్స్ అని చెప్పి చూపిస్తాను మీకు. మళ్ళీ మా పార్కింగ్ లాట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఫుజీరా వెళ్ళాలన్నమాట. చెప్పాను కదా, మేము ఉండేది దుబాయ్కి దగ్గర 1.5 hour దూరంలో ఉంటుంది. సో ఇక్కడ నుంచి నైట్ లాంగ్ డ్రైవ్ అన్నట్టు వెహికల్ కలెక్ట్ చేసుకొని తిరిగి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యే దారిలో ఒక స్ట్రీట్ చూసామన్నమాట. ఆ స్ట్రీట్ మొత్తం ఇప్పుడు ఈ డ్రాగన్ మార్ట్ చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్స్ అన్నట్టు. ఈ డ్రాగన్ మార్ట్ ఈ సైడ్ నుంచి మొదలుపెట్టి నేను ఫొటోస్ తీస్తున్నాను, ఎంట్రన్స్ ఇదే అని వీడియో తీస్తున్నాను. వీడియో ఎంతసేపు తీస్తున్నా ఇంకొక ఎంట్రన్స్ వస్తుంది కానీ అసలు దీనికి ఫుల్ స్టాప్ కనిపించట్లేదు. ఇంకా తీసి నాకే విసుగొచ్చింది. అంత పొడవు ఉంది ఏకంగా. దీని వెనకాలే నేను ఇందాక చెప్పిన చైనీస్ స్ట్రీట్. ఆ స్ట్రీట్ మొత్తం చైనీస్ రెస్టారెంట్సే. మీకు చైనీస్కి సంబంధించిన మొత్తం జనాలందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. ఈ డ్రాగన్ మార్ట్ చుట్టూ ఉన్న స్ట్రీట్స్లోనే ఉన్నట్టున్నారు. చాలా మంది ఉన్నారు. ఇండియన్స్ అండ్ అరేబియన్స్ చాలా తక్కువ ఉన్నారు దీని చుట్టూ. అక్కడ షాప్స్ సేల్ చేసే వాళ్ళు కానివ్వండి, మొత్తం అందరూ చైనీసే కనిపిస్తారు మనకి. నేను చెప్పిన చైనీస్ స్ట్రీట్ ఇదే. ఇది జస్ట్ ఒక సింగిల్ స్ట్రీట్ ఏం కాదు, ఒక దగ్గర 1 kilometer రేడియస్లో ఉంది ఈ ఏరియా అంతా. ఇక్కడ మొత్తం అన్ని రెస్టారెంట్సే. అన్ని రెస్టారెంట్స్లో మనకి అంతా కూడా చైనీస్ ఫుడ్డే దొరుకుతుంది. మాకు ఒకళ్ళు ఫ్రెండ్ సజెస్ట్ చేశారనమాట, చైనీస్ ఒక పర్టికులర్ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది అని చెప్పి. మాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది. బట్ అక్కడ కూర్చొని తినేలాగా అయితే బాగుండేదేమో. మేము అక్కడ కూర్చొని కాకుండా పార్సల్ తీసేసుకున్నాము. సో పార్సల్ తీసుకోవడానికి అని చెప్పి ఫస్ట్ అయితే ఆ రెస్టారెంట్ వెతకడానికి వెళ్తున్నాం. అన్ని పేర్లు ఒకేలా ఉన్నాయి. అసలు ఆ అక్షరాలు ఏంటో ఏమీ అర్థం కాలేదు. ఫైనల్గా మేమైతే ఫైండ్ అవుట్ చేసాము ఆ పర్టికులర్ రెస్టారెంట్ని. లోపల చాలా రష్ ఉంది. చూస్తే జనాలు పాకేవి, నడిచేవి, ఎగిరేవి అన్నిటినీ తింటున్నారు. అవి సగం ఉడికినట్టున్నాయి, సగం ఉడకలేనట్టున్నాయి. 2 పుల్లలు వేసుకొని అట్లతో అసలు ఎలా లాగుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఓ పక్క మన షెఫ్ సార్ తెగ వండేస్తున్నారు. ఇందులో ఫుడ్ కంటే కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ వేస్తున్నారు. నేను చూపిస్తాను చూడండి. అసలు తీసుకుంటుంటే తను ఏం నో చెప్పలేదు, తీసుకోండి అన్నారు. కాకపోతే మనకే అంత హైట్ అందలేదన్నమాట. చూసారా, మన నూడిల్స్ రెడీ అవుతుంది. రెడీ అయిన నూడిల్స్ మనకిస్తే మనం పట్టుకొని వెళ్ళిపోవడమే అనమాట. సో మొత్తానికి వెజ్ ఐటమ్ అయితే ట్రై చేసాము. నాన్ వెజ్ అంటే ఏమిస్తాడో ఏంటో అని కూడా భయం వేసింది. సో మన రూట్కి అయితే మేము తిరిగి రిటర్న్ అయిపోయాము. వెళ్ళడానికి మాకు చాలా టైం పట్టింది, రూట్ కొంచెం కన్ఫ్యూజ్ అవడం వల్ల. బట్ వచ్చేటప్పుడు అంత ట్రాఫిక్ కూడా లేదు. సో చాలా ఫాస్ట్గానే వచ్చేసాము. అంతా మా హస్బెండ్ దయ అనమాట. ఫస్ట్ అయితే నేను అనుకున్నాను, అమ్మో అంత పెద్ద సిటీలో ఎలా డ్రైవ్ చేస్తారో ఏంటో అనుకున్నాను. కానీ చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చేసాము. నాకు యుఏఈలో బాగా నచ్చేది ఏంటి అంటే ఆ లైటింగ్స్. అసలు భలే ఉంటుంది లైటింగ్, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇది ఇంకా ఫ్లైట్లోంచి చూస్తే ఇంకా బాగుంటుంది. మేమైతే గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని దాని ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోయాము. గూగుల్ మ్యాప్ లేకపోతే ఎంత తెలిసిన వాళ్ళైనా సరే ఇక్కడ డ్రైవ్ చేయలేము, డ్రైవ్ చేయడం కష్టం అంట. రూట్స్ అలా ఉంటాయంటున్నారు.
తెలిసిన వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళండి, రూట్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఎగ్జిట్స్ కరెక్ట్గా చూసుకోండి అని చెప్పి చాలా సజెషన్స్ ఇచ్చారు. సో వాళ్ళ సజెషన్స్ మేమెందుకు లైట్ తీసుకుంటాం చెప్పండి. సో వాళ్ళ సజెషన్స్ ఫాలో అవ్వుకుంటూనే వెళ్ళాము. ఈ ట్రిప్ మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది మా హస్బెండ్కి. ఎందుకంటే ఆయన పక్కనే కూర్చొని నేను ఏం పని చేయకపోయినా, డ్రైవింగ్ చేయకపోయినా, ఏ కార్ వస్తుంది, ఏ బండి వస్తుందని చెప్పి తను భయపెట్టేసి నా గోలంతా భరించి కామ్గా కూల్గా నన్ను తీసుకొచ్చారు చూడండి. దానికోసం అయితే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. బట్ ట్రిప్ అయితే చాలా సరదాగా జరిగింది. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాము, అక్కడంతా చూసాము, నచ్చినవి ఏవో కొన్ని తీసుకున్నాము అండ్ రిటర్న్ అయిపోయాము. అట్లీస్ట్ ఎవ్రీ 2 వీక్స్ ఒకసారైనా ఇలా వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది నాకు. అఫ్ కోర్స్ మా హస్బెండ్ కూడా తనకి బయటకు వెళ్ళడం, ఇలా లాంగ్ డ్రైవ్స్ అదంతా నచ్చుతుంది అనమాట. సో అవండి మా డ్రాగన్ మార్ట్ దుబాయ్ ట్రిప్ విశేషాలు. ఇలానే ఎక్కువ ప్లేసెస్, ఎక్కువ విషయాలు మీకు చెప్పడానికైతే మేము ట్రై చేస్తాం తప్పకుండా. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.